బీఆర్ఎస్ నేతలు కొంతమంది ఇప్పుడు బీఆర్ఎస్ని వీడేందుకు సిద్ధమయ్యారని, అందులో భాగంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి చంద్రబాబు గారితో బీఆర్ఎస్ నేతలు కొంతమంది భేటీ అయ్యారు అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఈరోజు మాధవరం కృష్ణారావు గారు, మల్లారెడ్డి అల్లుడైనటువంటి రాజశేఖర్ గారు, అలాగే తీగల కృష్ణారెడ్డి, వీరందరూ కూడా చంద్రబాబు గారిని కలిసినటువంటి నేపథ్యంలోనే వీరందరూ రానున్నటువంటి రోజుల్లో బీఆర్ఎస్కి గుడ్ బై చెప్పి వారు తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోబోతున్నారు అని, ఇదంతా అసలు కేసీఆర్ గారి వ్యూహం అని, కేసీఆర్ గారి వ్యూహంలో భాగంగానే వీరందరూ ఇప్పుడు బీఆర్ఎస్ని వీడి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళబోతున్నారు. దీనికి కారణం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచేందుకే ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు కేసీఆర్ అనేటువంటి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. బీఆర్ఎస్ నేతలు కొంతమంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు గారితో భేటీ అవ్వడం జరిగింది. ఈ భేటీ వెనక కేసీఆర్ ఉన్నారు అనేటువంటి వార్తలు అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అనుమానం ఎందుకు వస్తుందనంటే, తీగల కృష్ణారెడ్డి గారు అఫీషియల్గా ప్రెస్తో మాట్లాడి ఏమన్నారంటే, చంద్రబాబు నాయుడు గారిని కలిసిన తర్వాత జనరల్గా ఏంటంటే ఓపెన్గా ఎవరు చెప్పలే ఇంతవరకు. కానీ తీగల కృష్ణారెడ్డి గారు ఏం చెప్పారు, మేము మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వస్తాం, తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తాం అని చెప్పారు ఆయన ఓపెన్గా. ఆయన ఆ మాట అన్నారు. ఇప్పటి వరకు కలిసినటువంటి వాళ్ళు కట్టసీగా చాలామంది కలిశారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా చాలామంది మాధవరావు కృష్ణారావు, తర్వాత అతను మల్లారెడ్డి, వీళ్ళందరూ గతంలో కలిశారు. ఎవరు కూడా కలిసి వచ్చిన తర్వాత మేము మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నాము, తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయబోతున్నాము అనేది చెప్పలా. కానీ ఇప్పుడు తీగల కృష్ణారెడ్డి గారు చెప్పారు. చెప్పిన తర్వాత అసలు ఇలా ఎందుకు చెప్తున్నారు, నిజంగానేనా లేదంటే వీళ్ళు కావాలని వచ్చి కలిశారా అనేటువంటి అనుమానం వస్తుంది. కారణం ఏంటంటే, కేసీఆర్ గారి ఎత్తులు జిత్తులు తెలిసినటువంటి వాళ్ళు, జిమ్మిక్కులు తెలిసినటువంటి వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు నాకు కూడా 2-3 బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు చెప్పారు, తెలుగుదేశం పార్టీకి ఇప్పటికి కూడా 15% ఓట్ బ్యాంక్ ఉంది, బీసీలో ఓట్ బ్యాంక్ ఉంది, క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది, తెలుగుదేశం పార్టీ రావాలి అనేటువంటిది హార్డ్ కోర్ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, నాట్ బీఆర్ఎస్, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. అంటే అప్పుడు ఫౌండ్ అప్పుడు ఉండేవాళ్ళు, అంటే టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు ఉండేవాళ్ళు కూడా చెప్పారు. అప్పుడే నాకు ఈ మాట అన్నప్పుడు డౌట్ వచ్చింది, వీళ్ళు ఏంది ఈ మాట అంటున్నారు అని. దానికి కారణం ఏంటంటే, తర్వాత నేను ఆలోచించాను, వీళ్ళు ఎందుకు అంటున్నారు, వీళ్ళే ప్రమోట్ చేస్తున్నారా తెలుగుదేశం పార్టీని మళ్ళీ బలోపేతం చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే అనుకుంటున్నారా, దీనివల్ల వీళ్ళకి బెనిఫిట్ ఏంటి అనే దాని మీద కొంచెం ఆలోచిస్తే కనుక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కారణం ఏంటి, తెలుగుదేశం పార్టీ ఫీల్డ్లో లేకపోవటం. ఫీల్డ్లోనే లేదు కదా తెలుగుదేశం పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో. దాని కారణంగా ఏమైంది, పిసిసి అధ్యక్షుడు గారు రేవంత్ రెడ్డి, అలాగే సీఎం క్యాండిడేట్గా అప్పుడు ఫోకస్ అయ్యాడు రేవంత్ రెడ్డి గారు. సో దాంతో తెలుగుదేశం పార్టీ వాళ్ళు అటు ర్యాలీ అయ్యారు. తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ సింపథైజర్స్ కానీ అభిమానులు కానీ ఎవరైనా అటు ర్యాలీ అయిపోయారు. ర్యాలీ ఆ ఓట్ బ్యాంక్ అటు వెళ్ళిపోయింది. అటు వెళ్ళిపోయేటప్పటికి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ సీఎం అయినప్పటికి కూడా ఆయన రెండో వైపు నుంచి తెలుగుదేశం పార్టీ కనిపిస్తుంటుంది ఆయనలో. అంటే తెలుగుదేశం పార్టీ ఓటర్లో యాక్సెప్టెన్సీ ఉన్నటువంటి ఫేస్ రేవంత్ రెడ్డి గారిది. సో కాబట్టి ఎంత పర్సెంటేజ్ ఉంటుంది, కనీసం మినిమంలో మినిమం 10% ఉంటుంది. ఈ 10% ఓట్ బ్యాంక్ని కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి తీసుకురావాలి. బయటికి తీసుకురావాలంటే మార్గం ఏంటి, తెలుగుదేశం పార్టీ యాక్టివేట్ కావాలి. ఓకే, తెలుగుదేశం పార్టీ యాక్టివేట్ అయితే కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతుంది అనేటువంటి యాంగిల్ ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి ఉందేమో. లేదంటే వీళ్ళు కలిసి మేము తెలుగుదేశం పార్టీని మేము బలోపేతం చేస్తాం, మేము మళ్ళీ పార్టీలోకి వస్తాం అని చెప్పి అఫీషియల్గా చెప్పాల్సినటువంటి అవసరం ఇప్పుడైతే లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ మూలాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీవే. అవును, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వారే తెలుగుదేశాన్ని వీడి బీఆర్ఎస్లోకి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ని వీడి తెలుగుదేశంలోకి వెళ్ళడం వల్ల కాంగ్రెస్ పార్టీ బలహీనపడిద్దా, లేదంటే బీఆర్ఎస్ పార్టీ బలహీనపడే అవకాశం ఉంటుంది అంటారు? ఇప్పుడు ఒకవేళ అదే అనుకుంటే బీఆర్ఎస్ పార్టీ కనుక బలహీనపడుతుంది అనుకుంటే
వాళ్ళు బతకడానికి వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఏం పని అనేటువంటి ఒక స్లోగన్ సెంటిమెంట్ రాజేయడానికి ఒక పునాది చేసుకున్నారు కదా ఈ మధ్యకాలంలో. ఓకే, పునాది చేసుకున్నారు కదా. అంటే తెలుగుదేశం పార్టీ అయితే ఉండాలి, సెంటిమెంట్ అయి ఉండాలి పక్కన. మళ్ళీ ఓకే, సెంటిమెంట్ ఉండాలి, తెలుగుదేశం పార్టీ ఉండాలి. సెంటిమెంట్ పండాలంటే తెలుగుదేశం పార్టీ బాగా పుంజుకోవాలి ఇక్కడ. అప్పుడు అల్టిమేట్గా ఏమైంది, కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూరుతుంది అనేది వాళ్ళ ఆలోచన. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ చీలే అవకాశం ఉంటుంది అంటారు. అదే కదా, రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉన్నంతకాలం, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని లీడ్ చేసినంతకాలం, రెండో వైపు ఫేస్కి ఒకవైపు రెండో వైపు చూస్తే తెలుగుదేశం పార్టీ కూడా కనిపిస్తుంది. అంటే 2023లో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి కారణమే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అని నాకు తెలిసి కేసీఆర్ గారు భావించారా? అందుకే ఆయన ఇప్పుడు వీళ్ళని కోవట్లుగా తెలుగుదేశం పార్టీలోకి పంపించేందుకు సిద్ధమయ్యారా? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ 2023లో ఫీల్డ్లో లేనందువల్ల కాంగ్రెస్ పార్టీ గెలిచిందని చెప్పి ఎవరైనా చెప్తారు, చాలా క్లియర్గా చెప్తారు. లేదంటే ఖమ్మం లాంటి చోట్ల స్వీప్ చేసేసారు, నల్గొండ చోట్ల నల్గొండ ఇటన్నీ చూస్తే ఆదిలాబాద్ ఎక్కువ గిరిజన్స్ కానీ గిరిజనులు, ఎస్సీ, తర్వాత బీసీలు వీళ్ళందరూ కూడా నీకు తెలుగుదేశం పార్టీ వైపు ఉంటారు. ప్లస్ మాదిగా, ఎస్సీ మాదిగా, వాళ్ళు ఎస్సీ వర్గీకరణకు అనుకూలం తెలుగుదేశం పార్టీ. అసలు ఎస్సీ వర్గీకరణ పెట్టిందే తెలుగుదేశం పార్టీ. వీళ్ళందరూ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంకే కదా. ఇవాళ కూడా తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ ఉంది అనేది నిజం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు తెలంగాణలో. కాకపోతే దాన్ని లీడ్ చేసే లీడర్లు లేరు. లీడ్ చేసే లీడర్లు ఎవరెవరు, తీగల కృష్ణారెడ్డి అను మల్లారెడ్డి ఇలాంటి వాళ్ళ కాదు కదా. చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటుంది ఏంటి, యువ రక్తం కావాలి, కొత్త రక్తంతో మళ్ళీ తెలుగుదేశం పార్టీని ఇక్కడ మళ్ళీ రీవోక్ చేయాలి, మళ్ళీ పూర్వవైపుని తీసుకురావాలి అంటున్నారు. ఆయన చాలా సింపుల్గా చెప్పారు. ఏం చెప్పారు, కొత్త రక్తం, కొత్త నాయకత్వం కావాలి తెలంగాణలో, దానికి సంబంధించిన ఏర్పాట్లు, దానికి సంబంధించిన వ్యూహాలు చేస్తున్నామని చెప్పారు. మళ్ళీ అదే తీగల కృష్ణారెడ్డి 83 ఉండేటువంటి తీగల కృష్ణారెడ్డి తీసుకొని ఆ ఫేస్ని చూపిస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది ఒక అంశం. రెండు, బీఆర్ఎస్ పార్టీ తోటి వెళ్ళి వీళ్ళందరూ మొత్తం సెంటిమెంట్ అని చెప్పి ఆంధ్ర పార్టీ, తెలుగుదేశం పార్టీ అని చెప్పి కేసీఆర్ తోటి చేతులు కలిపినటువంటి వీళ్ళు ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇప్పుడు కన్నా తెలుగుదేశం పార్టీ ఉండాలని అంటే మొన్నటిదాకా ఏం చెప్పారు అని చెప్పి ప్రజలు నిలదీస్తారు కదా, నిలదీసే అవకాశం ఉంది కదా. అది అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు కనుక ఫ్రెష్ బ్లడ్ని కనుక ప్రమోట్ చేస్తే ఈ తెలుగుదేశం పార్టీ బలపడే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీకి వాళ్ళ 10 నుంచి 15% ఓట్ బ్యాంక్ ఉంది, ఇంకొక 5% ఓట్ బ్యాంక్ పెరుగుద్ది ఈజీగా. అప్పుడు కింగ్ మేకర్ అవుతుంది కదా, కింగ్ కాకపోయినా కింగ్ మేకర్ అయ్యే అవకాశం ఉంది కదా. ఇప్పుడు అన్ని చోట్ల కాకపోయినా గ్రేటర్ హైదరాబాదు, ఖమ్మం, నల్గొండ ఈ చాలు కదా. ఇక్కడ పోటీ చేసినా కానీ నీకు 15-20 స్థానాలు వస్తాయి, అప్పుడు కింగ్ మేకర్ అవుతుంది కదా ఈజీగా. కాబట్టి ఇవన్నీ ఈక్వేషన్ చేసుకున్న తర్వాత బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అక్కడక్కడ తెలుగుదేశం పార్టీ రావాలి, వస్తే బాగుంటుంది అని చెప్పి చెప్తున్నటువంటి వ్యాఖ్యల్ని పరిగణలోకి తీసుకుంటే ఇదేదో ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ ఆడుతున్నటువంటి ఒక జిమ్మిక్ ఏమో అనేటువంటి ఒక ఆలోచన అయితే ఉంది. కాకపోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇటు మల్లారెడ్డి మరి ఏ ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారిని కలిశారో ఇప్పుడు, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఇక్కడ లేదు అసలు. యాక్చువల్గా మెంబర్షిప్ డ్రైవ్ అయితే జరుగుతుంది ప్రజెంట్. మెంబర్షిప్ డ్రైవ్ జరుగుతున్న సందర్భంలో వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఒకవేళ వాళ్ళు వచ్చి మెంబర్షిప్ డ్రైవ్ నిజంగానే సీరియస్గా చేసి సీరియస్గా కేసీఆర్ మీద అలాగే కాంగ్రెస్ మీద పోరాడదాం అని చెప్పి అనుకుంటే కనుక వెల్కమ్ రావచ్చు. కానీ వెన్నుపోటు రాజకీయాలు అనేది కేసీఆర్ గారికి వెనతో పెట్టిన విద్య. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎదిగి రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారిని తెలంగాణలో లేకుండా చేయగలిగారు కదా. ఓటుకు నోటు అని చెప్పేసి ఒక ట్రాప్ చేసేసి ఆయన ఇరికిచ్చేసి ఆయన మీద ఒక చెరగనటువంటి మచ్చలు వేసారు కదా. సో కాబట్టి కేసీఆర్ గారు ఏదైనా చేస్తారు, ఫామ్ హౌస్లో కూర్చొని ఊరుకున్నారనుకొని మనం అనుకోవడానికిలే. ఓకే, ఇప్పుడు రేపు ఏం జరిగిద్ది, కొంచెం ముందుకెళ్ళి ఆలోచిస్తే తెలుగుదేశం పార్టీ వచ్చి యాక్టివేట్ అవుతుంది, వీళ్ళందరినీ పంపిస్తారు కేసీఆర్ గారు, లేదంటే వాళ్ళే వస్తారు అనుకుందాం కొద్దిసేపు. తెలుగుదేశం పార్టీ యాక్టివేట్ కాగానే జగన్మోహన్ రెడ్డిని కేసీఆర్ తీసుకురాడా ఫీల్డ్లోకి? సింపుల్ లాజిక్. తెలుగుదేశం పార్టీని ఇప్పుడు జగన్ తీసుకొస్తాడు ఫీల్డ్లోకి, తీసుకొచ్చి రెడ్డి ఓట్ బ్యాంక్ నుంచి చీలుస్తాడు. రెడ్డి ఓట్ బ్యాంక్ నుంచి చీలుస్తాడు. కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి సింపథైజర్స్ని ఏమో ఇటు తీసుకొస్తాడు తెలుగుదేశం పార్టీ వైపు. అక్కడేమో నీకు బీఆర్ఎస్కి సపోర్ట్గా జగన్మోహన్ రెడ్డి ఫేస్ని చూపిస్తాడు, లేదా జగన్మోహన్ రెడ్డి ఫాలోయర్స్ని చూపిస్తాడు. అప్పుడు రెడ్డి ఓట్ బ్యాంక్ చీలిపోద్ది కదా. సో అల్టిమేట్గా కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతుంది కదా. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ యొక్క ఒక వ్యూహం ఏంటంటే ఇక్కడ ఫైట్ బిట్వీన్
బీఆర్ఎస్ పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీదే ఉంటుంది అనేటువంటిది వాళ్ళ ఒపీనియన్. భవిష్యత్తులో కూడా బీజేపీది కూడా ఉండదని వాళ్ళ ఆలోచన. ఓకే. కాబట్టి వీలున్నంత వరకు కాంగ్రెస్ పార్టీని బలహీనపరచాలి. బలహీనపరచాలంటే ఏం చేయాలి? తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలి. ఇటు పక్క జగన్మోహన్ రెడ్డిని తీసుకురావాలి. ఎలక్షన్ నాటికి రెడ్డి ఓట్ బ్యాంక్ని కొంత చీల్చుకోవాలి బీఆర్ఎస్ పార్టీ వైపు. కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సింపతి ఓటర్స్ని తెలుగుదేశం పార్టీకి తీసుకెళ్ళాలి. అల్టిమేట్గా బీఆర్ఎస్ పార్టీ లాభపడాలి. ఇది సెంటిమెంట్ని పండించచ్చు మళ్ళా. ఇది వాళ్ళ లాజిక్ అనుకుంటున్నా. లేదంటే వీళ్ళు బహిరంగంగా వచ్చి నేను తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నాను అని చెప్పి చెప్పాల్సినంత అవసరం ఇప్పుడు లేదుగా. తెలుగుదేశం పార్టీ బలంగా ఉంటే వాళ్ళు చెప్పిన అర్థం ఉంది. అసలు ఏమీ లేని చోట మేము తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నాము, తెలుగుదేశం పార్టీ బలోపేతం చేస్తున్నాం అని అంటే బహుశా వాళ్ళ ఆంతర్యం ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. క్రాస్ చెక్ చేసుకొని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అనుకున్నారో ఫ్రెష్ బ్లడ్ తోటి ఫ్రెష్గా పార్టీని బలోపేతం చేసే మార్గంతో వెళితే పార్టీకి భవిష్యత్తు ఉంటుంది. కింగ్ మేకర్ కూడా అయ్యే అవకాశం ఉంది. అలా కాకుండా కోవర్టులుగా వీళ్ళు వస్తే మాత్రం మళ్ళీ నష్టపోయే అవకాశం తెలుగుదేశం పార్టీ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.